వైసీపీలో జగన్ తర్వాత నాయకుడు ఎవరంటే ఆయన పేరే వినిపిస్తుంది. తెలుగుదేశం పార్టీ అధినాయకుడు చంద్రబాబు నాయుడుని జగన్ కంటే వాడివేడిగా ఘాటుగా విమర్శించిందంటే ఆయన పేరే వినిపిస్తుంది. వైసీపీలో అధికారికంగా ప్రకటించకపోయినా రెండవ స్థానం ఎవరిదంటే ఇటు అధికార పక్షంలోనూ అటు ప్రతిపక్షంలోనూ నాయకులంతా ఆయన పేరే చెబుతారు. జగన్మోహన్ రెడ్డి మీద ఈగ కూడా వాళ్ళనివ్వని ఆయన ఎవరో కాదు, రాజ్యసభ వైసీపీ మాజీ సభ్యుడు విజయసాయిరెడ్డి. 2024లో వైసీపీ ఘోర పరాజయం పాలై అడ్రస్ గల్లంతైన తరుణంలో విజయసాయిరెడ్డి వైసీపీకి గుడ్ బై చెప్పడంతో పాటు తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేశారు. ఈ హఠాత్ పరిణామంపై ప్రతిపక్ష పార్టీలు సైతం విస్తుపోయిన నాయకుడు సరైన వాడైతే నేతలిలా పార్టీకి గుడ్ బై చెప్పారంటూ వ్యాఖ్యానించారు. తన రాజీనామా వ్యక్తిగతమని, రాజకీయాలకే ఉద్వాసన పలుకుతున్నానని పూర్తిగా రాజకీయ సన్యాసాన్ని స్వీకరించారు విజయసాయిరెడ్డి. ఆయన వ్యాపారవేత్త కాబట్టి అధికారంలో ఉన్న పార్టీతో ఒత్తిళ్లుంటాయని, బహుశా వాటిని తట్టుకునేందుకే రాజకీయాలకు స్వస్తి పలికుండవచ్చని వైసీపీ నాయకులు సమర్థించుకున్నారు. కూటమి పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత కాకినాడ పోర్టు సంఘటనలో విజయసాయిరెడ్డి బంధుగణం ఉన్నారని, వారిపై కూటమి ప్రభుత్వం గుర్రుగా ఉండటం కూడా విజయసాయిరెడ్డి రాజీనామాకి ఒక కారణంగా వైసీపీ నాయకులు ఆరోపించారు. మరొక పక్క రఘురామకృష్ణరాజు కస్టోడియల్ కేసు రోజు రోజుకు బిగుస్తూ ఉండటంతో చివరికి జగన్మోహన్ రెడ్డి ఈ కేసులో అప్రతిష్ట పాలు కావటమే కాకుండా న్యాయపరంగా చిక్కుల్లో పడతారని గ్రహించే పార్టీని విడిచిపెట్టారన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. విజయసాయిరెడ్డి పార్టీని వీడిన లోటు కనిపిస్తుందని, కాస్త ధైర్యంతో వైసీపీ నాయకులు కొందరి పెదవి విప్పిన పార్టీ అధినాయకుడైన జగన్ నుంచి ఎటువంటి స్పందన లేదు. విజయసాయిరెడ్డి రాజీనామా నిజంగా వైసీపీ తీవ్రంగా నష్టం చేకూరుస్తుందా? జవసత్వాలు చచ్చుబడిపోయిన వైసీపీకి ప్రస్తుతం విజయసాయిరెడ్డి నాయకత్వం అవసరముందా అని ప్రశ్నించుకుంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీరుతెన్నులను విశ్లేషించుకుంటే ఎందరు పార్టీ వీడిపోయినా జగన్మోహన్ రెడ్డి చలించరనటానికి అనేక ఉదాహరణలు కళ్ల ముందే ఉన్నాయి. గడిచిన సార్వత్రిక ఎన్నికల్లో ప్రజలు నాయకులను చూసి కాదు, నన్ను చూసే ఓటెయ్యాలని ఎన్నికల వేళ నియంత ధోరణిలో జగన్ ఎన్నికల బరిలో నిలిచారు. చివరికి జగన్ ఓటమి తన తలకే ఎత్తుకోక తప్పలేదు. దీనిని బట్టి ఆ పార్టీలో నాయకులకు జగన్మోహన్ రెడ్డి ఎటువంటి స్థానం ఇస్తున్నారనేది స్పష్టమైంది. ప్రస్తుతానికి రాజకీయ సన్యాసం స్వీకరించిన విజయసాయిరెడ్డి భవిష్యత్తులో మరో సంచలన నిర్ణయాన్ని తీసుకుంటారని రాజకీయ విశ్లేషకులు భావిస్తున్నారు. అధికార ఎన్డీఏ కూటమిలో చేరి తన వ్యాపారాలని సజావుగా కొనసాగించుకుంటారని రాజకీయ పండితులు భావిస్తున్నారు.